ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రినిటీ చర్చ్ బొల్లారం సమర్పిస్తున్న అనుదిన వాక్య ధ్యానాలకు స్వాగతం. ఈనాటి మన బైబిల్ డివోషన్స్లో ద చారిటీ ఆఫ్ కొర్నేలియస్, అపోస్తల కార్యములు 10వ అధ్యాయంలో ప్రస్తావించబడిన భక్తిపరుడైన కొర్నేలి చేసిన దాన ధర్మాల గురించి తెలుసుకుందాం. లెంట్ ధ్యానాలలో భాగంగా మన ఏసీటీసీ పాస్టర్ శ్రీ ఎన్ సురేష్ గారు ఈ సందేశాన్ని మనకు వినిపిస్తున్నారు. డివోషన్కి ముందుగా క్రీస్తు శ్రమల ధ్యానకాల కీర్తన విందాం. అదిగో కల్వరిలో యేసు రక్షకుడు దీనుడై వేలాడుచున్నాడు, దీనుడై వేలాడుచున్నాడు. మన ప్రభు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములను తెలియజేస్తూ ఉన్నాను. హోలీ ట్రినిటీ చర్చి బొల్లారం సంఘ సభ్యులకును క్రైస్తవ విశ్వాసులందరికీ ఉదయకాల శుభములను తెలియజేస్తూ ఉన్నాను.
ఈ ఉదయకాల మార్నింగ్ డివోషన్ మనము దేవుని యొక్క వాక్య సందేశాన్ని వినే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడైన వాడా, నీ అపరంజి పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. గత రాత్రంతయు మాకు సుఖమైన నిద్రను అనుగ్రహింపచేసి ఉదయాన్నే మేలుకొలిపి ప్రభువా, ఈ పరిశుద్ధ సన్నిధానంలో నుండి నీ వాక్యాన్ని విని ధ్యానించి ప్రార్థించే అవకాశాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు బట్టి నీకు వందనాలు. ప్రభువా, మీరు మాతో మాట్లాడండి. నీ మాటలు వింటున్న ప్రతి బిడ్డను మీరు బలపరచండి, దీవించండి. ఈ రోజంతా కూడా ప్రభువా, నీవు మాకు తోడుగా నీడుగా ఉండి మా పనుల్లో ప్రయాణంలో తోడుగా ఉండి క్షేమము భద్రత కలగజేసి మహిమ పొందుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాల దేవుని యొక్క సందేశాన్ని వింటున్నటువంటి ప్రేక్షకులందరికీ ఉదయకాల శుభములను మరొకసారి మీకు తెలియజేస్తూ ఉన్నాను. లెంటు కాలంలో ఉన్నటువంటి మనము ప్రార్థన, పశ్చాత్తాపము, ఉపవాసము, దాన ధర్మాలు, ఈ 4 కార్యాలు చేయడానికి మనము ఎక్కువగా దృష్టిని కేంద్రీకరిస్తాం. అందులో ఈరోజు దాన ధర్మములు అన్నటువంటి విషయాన్ని గురించి మనము దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించుదాం. అపోస్తల కార్యములు 10వ అధ్యాయము, అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 4వ వచనము. అతడు దూత వైపు తేరు చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగను. అందుకు దూత, నీ ప్రార్థనలు నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. దేవునిచే మికిలిగా ప్రేమించబడుతున్న దేవుని బిడ్డలారా, నేటి వాక్యాన్ని మనం చూసినట్లయితే అపోస్తల కార్యములు 10వ అధ్యాయములో కొర్నేలు అనే వ్యక్తి ద్వారా దేవుడు మాట్లాడడము మనము ఇక్కడ చూస్తూ ఉన్నాము. కొర్నేలు ఇటలీ అనబడినటువంటి పటాలములో శతాధిపతి అయినటువంటి ఒక కొర్నేలు. అతడు భక్తి పరుడు. కైసరియాలో అతను ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. దశాధిపతి అంటే 10 మందికి సైనికుడు అని అర్థము. శతాధిపతి అంటే 100 మందికి సైనికుడు అని అర్థము. సహస్రాధిపతి అంటే 1000 మందికి సైనికుడు అని అర్థము. రోమ ప్రభుత్వ గవర్నమెంటు కైసరియాలోనే ఉండి పాలన చేస్తూ ఉంటారు. ఇటలీ పటాలము బెటాలియం ఏదైనా ర్యాలీలు కానీ ఏదైనా స్పెషల్ అల్లరులు లేకుంటే ఏవైనా జరిగినప్పుడు ఈ యొక్క బెటాలియన్ వాళ్ళని మరి దింపుతూ ఉంటారు, సైనికులని దింపుతూ ఉంటారన్నమాట. ఈ యొక్క కైసరియా రోమ ప్రభుత్వ గవర్నమెంటు వీరిని స్పెషల్గా వాడుకుంటూ ఉంటారు. కైసరియా ఫిలిప్పు అనే సువార్తికుడు కూడా ఇక్కడి నుండే ఎన్నుకోబడ్డట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఇక్కడ కొర్నేలు యొక్క జీవితం మనం చూసినట్లయితే అతడు చేస్తున్నటువంటి ప్రార్థన, అతని యొక్క ధర్మ కార్యాలు అన్నీ కూడా దేవుని యొక్క సన్నిధిలో ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. కొర్నేలులో ఉన్నటువంటి సుగుణాలు చూస్తే మొదటగా భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి. 128వ కీర్తన 4వ వచనాన్ని మనము చూసినట్లయితే అక్కడ కీర్తనకారుడు ఈ రీతిగా మాట్లాడుచు ఉన్నాడు. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అని చెప్పేసి అక్కడ దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేస్తూ ఉన్నారు. రెండవదిగా మనం చూసినట్లయితే కొర్నేలు ధర్మ కార్యాలు చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సామెతల గ్రంథం 17వ అధ్యాయము 5లో చూసినట్లయితే దాతృత్వము కలిగి ఉండుడి అనగా కొర్నేలులో సహాయం చేసేటువంటి, ఇతరులకు హెల్ప్ చేసేటువంటి గుణము కలిగినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. మూడవదిగా ప్రార్థన చేసేటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. ఎల్లప్పుడూ ప్రార్థించేటువంటి వ్యక్తి. ఆ రోమాలో ఉన్నటువంటి ఇతర దేవతలని ఆరాధించేటువంటి వ్యక్తి ఈ కొర్నేలు లేదు. నిజమైనటువంటి దేవుణ్ణి నేను తెలుసుకోవాలి, నిజమైనటువంటి దేవుణ్ణి నేను చూడాలి, నిజమైన దేవుణ్ణి నేను ఆరాధిస్తాను అని చెప్పేసి ఎల్లప్పుడూ నిజమైన దేవుని కొరకు ప్రార్థన చేస్తూ ఉండే వ్యక్తి. నాలుగవదిగా అతను దర్శనము పొందుకున్నటువంటి వ్యక్తి. దర్శనము అంటే
శృభ ఉన్నప్పుడు మనకు వచ్చేది. కళ అంటే మనం నిద్రపోతూ ఉన్నప్పుడు వచ్చేది. ఇక్కడ కొర్నేలు దర్శనము స్పృహ ఉన్నప్పుడు, ప్రార్థనలో స్పృహ ఉన్నప్పుడు కలిగినటువంటి దర్శనముగా మనం చూస్తూ ఉన్నాం. 5వదిగా కొర్నేలు నీతిమంతుడుగా ఉన్నాడు. నీతిమంతుడు విశ్వాస మూలమున జీవించును అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. 6వదిగా కనిపెట్టుకోవడం. కొర్నేలు దేవుని కొరకు కనిపెట్టుకొని ఉన్నటువంటి వ్యక్తిగా మనము చూస్తూ ఉన్నాము. ఎందుకంటే ఆయన నిజమైనటువంటి దేవుని కొరకు కనిపెట్టుకొని ఉన్నాడు గనుక దేవుడే తన దూతను పంపించి ఇక్కడ దర్శనము ద్వారా మాట్లాడుచు ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. అదే సమయములో పేతురు కూడా మధ్యాహ్న సమయంలో 3 గంటలకు ఆకలి వేసినప్పుడు బిల్డింగ్ మీదకి వెళ్ళి మరి అటు తిరుగుతున్న తాను ఒక దర్శనాన్ని పొందుకున్నాడు. ఇక్కడ కొర్నేలు ఇక్కడ దర్శనం పొందుకుంటున్నాడు, ఇక్కడ పేతురు కూడా దర్శనాన్ని పొందుకుంటూ ఉన్నాడు. అనేకమైనటువంటి జంతువుల మాంసము తినమన్నప్పుడు అపవిత్రమైనది తినను అన్నప్పుడు దేవుడు పవిత్రపరిచినది నువ్వు అపవిత్రము అనకూడదు, నువ్వు తినుము అని చెప్పినప్పుడు ఇదిగో నీవు కొర్నేలు ఇంటికి నీవు వెళ్ళాలి అని చెప్పేసి దేవుడే పేతురుని సిద్ధపరిచాడు. చూడండి, ఇక్కడ వాక్యం చెప్పేవారిని దేవుడే సిద్ధపరుస్తున్నాడు, వాక్యము వినేవారిని దేవుడే సిద్ధపరుస్తూ ఉన్నాడు. కనుక కొర్నేలు తను ఆ యొక్క బంధువులను, ఇంటి వారిని, మరి అందరినీ కూడా ఈ యొక్క పేతురు వచ్చినప్పుడు ప్రార్థనకు సిద్ధపరిచినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. 7వదిగా కొర్నేలు దేవుణ్ణి ఘనపరిచేటువంటి వ్యక్తిగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి 10వ అధ్యాయము 46వ వచనాన్ని మనము చూసినట్లయితే ఇక్కడ మన జ్ఞాపకం చేస్తుంది. పొందిన వారిలో పేతురు కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీదను సైతము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొందిరి. ఏలైనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని గణపరచుచుండగా వినిరి. చూడండి, వారందరూ కూడా దేవుని వాక్యాన్ని విన్న వారందరూ కూడా పరిశుద్ధాత్మని పొందినట్లుగా మనం చూస్తున్నాం. వారందరూ దేవుని గణపరచడానికి కారకుడు ఇక్కడ కొర్నేలుగా మనకు కనబడుతూ ఉన్నారు. కనుక ఈ 2 సీజన్లో ఉన్నటువంటి మనము ఉపవాసాలు ఉంటున్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నాం, మరి ధర్మ కార్యాలు చేస్తూ ఉన్నామా, దాన ధర్మాలు చేస్తున్నామా, హెల్ప్ చేసేటువంటి మనస్తత్వము గుణము కలిగి ఉన్నామా? ఒకవేళ లేకపోయినట్లయితే ఇకనైనా దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు. కొర్నేలులాగా మరి ధర్మ కార్యాలు, మరి అనేకుల కొరకు హెల్ప్ చేసేటువంటి మరి సహాయ సహకారాలు ఇచ్చేటువంటి ఆ మంచి మనసు దేవుడు నీకు నాకు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్.